నేను యాప చెట్టు ఉన్నాను ఇక్కడ నుండి ఇక్కడ హ్మ్. పక్కనే. ఆ యాప చెట్టు కింద కూర్చొని బైబుల్ చదువుకుంటున్నాను 4 టైం. హ్మ్. బైబుల్ చదివేయంలో నాకు బాంబు పేలినట్టు అయింది. ఏంది బాంబు పేలినట్టు అయిందని చెప్పి లేచి చూసుకునేకి రక్తమైంది. ఏంది నాకు రక్తమైంది? నేను 2001లో పెద్ద ఆపరేషన్ చేయించుకున్నాను, గర్భసంచి తీసేసి. మరి ఇదేంది రక్తమైందని చెప్పి భయపడి నా మైండ్ ఎట్నో వెళ్ళిపోతుంది పైకి. కింద లేదు నా మైండ్, పైకి వెళ్ళిపోతుంది. ఏంది ఇట్లా అయిపోతుందని చెప్పి గబగబా లేచి ఆ బైబుల్ తీసి అక్కడ పెట్టేసి బీరువా కాడికి వచ్చిన. బీరువా కాడ డబ్బులు తీసుకున్నాను. బీరువా డబ్బులు తీసుకోవడానికి కూడా నాకు ధైర్యం చాటంలా, పైకి వెళ్ళిపోతుంది నా ఊపిరి. ఏంది ఇట్లా పోతుందని చెప్పి మా తమ్ముడికి ఫోన్ చేసి దవాఖానకు పోయి అయ్యా ఎట్లా ఉంటుంది అయ్యా, నాకు ఏందా ఇంజక్షన్ అండి అయ్యా అంటే, అమ్మ ఇంజక్షన్ వేసేది కుదరదు, నువ్వు నేను ఒంగోలు వెళ్ళిపోను. ఒంగోలు బాగున్నాను బస్ స్టాప్లో కూర్చొని వేసి రక్తం అనుకుంటున్నాను. కానీ నేను పైకైతే అంటున్నా కానీ నా ఆత్మ వెళ్ళిపోతుంది. ఏంది నా ఆత్మ వెళ్ళిపోతుంది, ఏంది 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 అని నా మనవరాలను బాగొట్టిన. ఆమె నేనే ఉన్న ఇంట్లో తలుపులు తాళాలేలా, బీరువా తాళాలేలా. ఇక బైబుల్ చేత పట్టుకొని వెళ్ళిపోయి ఒంగోలు పోయినాక ఏం చేసిందంటే, అమ్మ నీకు పరీక్ష చేయాలి. పరీక్ష చేసి వారం తర్వాత పోయిన తర్వాత క్యాన్సర్ హాస్పిటల్ చేస్తాను. అక్కడికి పోయినాక బోర్డు చూసినప్పుడు భయపడ్డా. ఏంది నన్ను క్యాన్సర్ హాస్పిటల్ తీసుకొచ్చిండు ఇట్లా అని చెప్పి వదిలిపోయినప్పుడు ఏం చేసిందంటే, చిన్నక్క నీకేం తెలీదు, ఇక్కడ అన్ని జబ్బులకు చూస్తారు, నువ్వు భయపడవా. అయ్యా నాన్న భయపడేది అందరూ, ఇది క్యాన్సర్ హాస్పిటల్ అయితే నాన్న అదేం కాదు చిన్నక్క నువ్వు రాను. అక్కడికి పోయి వాళ్ళకి డాక్టర్ రిపోర్ట్లన్నీ చూసి, అమ్మ సిస్టర్ ఇదేం లేదు, ఊరక కణాలు తగ్గినాయి అని వచ్చింది కానీ ఇక్కడ ఏం లేదు అన్నాడు. సరే నీకు అనుమానంగా ఉంటే 10 రోజులకు మందులు తింటాము. ఆ 10 రోజుల మందులు తీసుకొని నేను ఇంటికి వచ్చి తింటున్నాను. తింటున్నప్పుడు నేను ఎందుకయిందో నాకు ఇట్లా అని ఆలోచించుకుంటూ పడుకున్నాను. 3వ రోజు 4వ రోజు మీరు వచ్చింది. అప్పుడు 9:30 టైం. అప్పుడు ఒకసారి బయటికి పోయి వచ్చి పడుకొని తాళాలు తీస్తున్నాం. మీరు దిగి సిస్టర్ అంట వస్తుంది. ఏందమ్మా ఈ జామున సిస్టర్ అంట వస్తుంది అయ్యగోరు అని చెప్పి భయం వేస్తుంది. వందనాలయ్యా అంటున్నాను కానీ భయం వేస్తుంది నాకు. ఏంది ఇట్లా వస్తుంది అయ్యగోరు ఈ టయానని చెప్పి ఆలోచించుకొని, సరే రండి అయ్యా అని చెప్పి బయటనే మంచం ఉన్నది, ఆ మంచం మీద గొడ్డేసి కోకని పెట్టిన. మాట్లాడతాను, ఏందయ్యా ఈ టయాన్ని ఇచ్చారంటే, సోని వాళ్ళ తమ్ముడిని తీసుకురాను అమ్మ పుష్టానికి అని అన్నాను. సరే అయ్యా మీరు ఇట్లా ఇచ్చిండ్రు ఏందయ్యా అని అడిగినప్పుడు, సిస్టర్ దేవుడు నన్ను ఇక్కడికి పొమ్మన్నాడు సిస్టర్ నాన్న. ఎందుకు అన్నయ్య అన్న. ఎందుకైంది, నీకు శాతబడి చేసిండ్రు అని చెప్పిన. నీకు శాతబడి చేసిందని చెప్పినప్పుడు అప్పుడు డౌట్ వచ్చింది నాకు. అప్పుడు డౌట్ వచ్చి, అన్నీ ఏంది నాకు శాతబడి చేసిందని చెప్పి ఎందుకు చేసిండ్రు, అది ఏంది అని చెప్పి చాలాసేపు ఆలోచించుకున్నాను. మీరు పోయినా చాలాసేపు ఆలోచించుకొని ప్రార్థన చేసుకొని అమంతన కూర్చున్నప్పుడు నాకు ఎట్టగాని వస్తుందంటే, హాస్పిటల్కి ఓపి ముందే పోతుండ కానీ వెనక్కి వస్తుంది ఓపి. ముందు ఫస్ట్ ఏమో ఓపి నాదే, కానీ లాస్ట్ వస్తుంది. ఆ లాస్ట్ వచ్చినా కానీ చూడటంలా. ఒక పక్క ఇస్త్రాకులు, ఒక పక్క రక్తము, ఒక పక్క మనుషులు కానొస్తుండ్రు. కానీ నాకు ఇదేంది, నేను నాది ఓపి ముందైతే నన్ను వెనకేస్తుండ్రు అదే నేను అనుకుంటుండ. కానీ నన్ను ఓపి కడిగి పోనీ ఇట్లా. అప్పుడు నేను దేవుణ్ణి అడిగిన, నేను మోషని ఎట్టా ఇసుకే కడిగి పంపినవయ్యా, నా ఇంటికి కూడా మోసే పెద్దలు నేను అనుకోకుండా నైట్లో నువ్వు పంపిన వేస్తాయ్యా, నాకు నీ దైవజనుడితో నాకు తెలియపరిచింది. నలుగురు అన్నారు ప్రభు నాకు ఇది తెలియపరచున్నాను. ప్రార్థన చేసినప్పుడు అప్పుడు వినపడుతున్నాయి, నీ ఇంటికి వస్తా పోతున్నా మనిషిలు అని అప్పుడు స్వరం వినపడుతుంది. అప్పుడు వినపడుతున్నప్పుడు నేను తెల్లారి లేయంగా నా అమ్మాయి ఇచ్చింది. నేను అడిగిన, మా ఇంటికి ఎవరో కాదు శాతపడి చేయించింది, నీ ఇంటికి వస్తా పోతున్నా మనిషి అని నాకు దేవుడు రాత్రి చెప్తేనే నిన్ను అడుగుతున్నాను నేను అని చెప్పి. అమ్మో
వాళ్ళెవరో బియ్యం చల్లిపోతే నా మీదకి వచ్చినవే నువ్వు, వాళ్ళెవరో చల్లిపోతే నా మీదకి వచ్చినవేంది, నేను వస్తున్నానని నా మీద కనుక్కోవాలనా, ఇటు చెప్పాను నీకు అని నేను చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు బంద్ అయిపోయింది రావట్లేదు. జరిగింది. ఆరోగ్య విషయంలో ఎట్లా? ఆరోగ్యం కూడా బాగున్నదయ్యా. ఇక అప్పటి నుంచి ఇప్పటికి డాక్టర్ కాడికి నేను పోయిందనే కాదయ్యా, 6 నెలల తర్వాత రమ్మా నీకు ఏదైనా ఇబ్బంది ఉంటేనమ్మా, కానీ నాకు ఏమి ఇబ్బంది లేదయ్యా. మళ్ళీ ఆ డాక్టరే చర్య తీసుకుందయ్యా, ఏమనంటమ్మా నీకు అనుమానం ఉంటే నీకు ఎంఆర్ స్కానింగ్ తీపించుకోమా, 8,000 అవుతాయి అన్న. సార్ నా కాడ లేవు అని చెప్పి నేను ముసుగుతున్నప్పుడు ఆ పక్కన సిస్టర్ని అడిగింది. ఆ సిస్టర్ ఎవరో నాకు తెలియదు, నేను ఆ సిస్టర్కి తెలియదు. కాకపోతే హాస్పిటల్కి పోతే ఏంటంటే ముందు పంపుతాడు, కొంచెం సిస్టర్ని మంచి చేసుకుంటాం కాబట్టి ఆ సిస్టర్ని అట్నే మంచి చేసుకుంది. సిస్టర్ని కొంచెం ముందు పంపు సిస్టర్ని చూపించుకొని వెళ్ళిపోతాను, చాలా దూరం అని. ఆ సిస్టర్ ఏమనిందంటే, సిస్టర్ ఏమి నీకు ఏమవుతాను మా బంధువు సార్ అని. ఆ సిస్టర్ ఎవరు నాకు తెలియదు, మా బంధువు సార్ అనే వాళ్ళకి నేను ఆశ్చర్యపోయి నా షర్ట్లో ఉన్న రిపోర్ట్లు తీసుకొని ఫ్రీగా రాసింది. ఎంఆర్ స్కానింగ్ ఫ్రీగా రాసింది, తీపించుకోకపోయింది. అక్కడికి వచ్చి నేను అదిరిపోయాను, ఆ సిస్టర్ ఎవరు, నేనెవరిని, నన్ను ఎంఆర్ స్కానింగ్ పంపిండు, మరి దాంట్లో ఎప్పుడు కొనుక్కోవాలి నేను, అది ఎట్ట చేసుకోకపోతే నేను మళ్ళీ అక్కడ భయపడిపోయాను. అక్కడ భయపడిపోయి ఏడుస్తుండే, ఏసయ్యా నాకు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అయినా అనుకొని ప్రార్థనలోనే ఉంటున్నా, కానీ నా మనసులో నేను బయటకైతే వెళ్ళబోగా. అప్పుడు మా మద్దలు ఏం చేసింది, వచ్చి సినమ్మ నాకు ప్రెస్ వేసి సినమ్మ పాదం పంపాను, అక్కడ గురానికి అయ్యా నేను ప్రార్థన చేసుకుంటాను, చేసుకోమ్మా చేసుకొని ఎక్కమ్మా. నేను ప్రార్థన చేసుకొని ఎక్కి వండుకున్నా, ఆ మిషన్ లేకపోయినా అంతటా నా చెయ్యి కొట్టుకున్నాను. మద్దలు తీర్మానం లోపలికి వెళ్ళిపోయిన చెయ్యి వదిలేసింది. ఏసయ్యా నా చెయ్యి వదిలేసింది, ఏసయ్యా నాకు భయం, ఏసయ్యా నేనేం చేయాలి ఏసయ్యా అని దాంట్లో కొనుక్కొని కళ్ళనీళ్ళు కారిపోతుంది, భయపడి ఏడుస్తుండ. ఏసయ్యా నాకేం చెబుతున్నాను ఏసయ్యా, ఇంట్లో కొనుక్కున్నాను నేను ఏడుస్తూ ఉన్నప్పుడు ఆయన 5 తీసిండు అయ్యా, 5 తీసిండు, నరాలది, ఎముకలది, కండరాలది మొత్తం 5 తీసిండు, ఈ మెదుడిది అన్నీ 5 తీసి అనగా ఏ జబ్బు లేదమ్మా నీకు, ఏ ప్రాబ్లము లేదు, నీకు మందులు కూడా అవసరం లేదు, నువ్వు ఇంటికి పొమ్మన్నాయి, ఒక్క మాత్ర కూడా రాసి నేను బాగు చేసింది ఎవరు? ఏసయ్యా ఆ దేవునికి వందనాలు చెప్దాం. నాకు ఇంటికి వచ్చింది. ఇప్పటికి నేను ఇంకా హాస్పిటల్కి పోయిందని కాదు, చూపించుకున్నాను. ఆ రోజు దేవుడు మిమ్మల్ని పంపి నాకు తెలియపరిచింది. ఆ రోజు మీరు రాకపోతే నాకు తెలిసేదే, నేను ఏదో జబ్బు అనుకునేది. దేవుడు చిన్న సాక్ష్యం దీవించును గాక.